Good evening, brothers and sisters. That one more another opportunity God has given to share this word. సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు. So as it's mentioned that today is one thinking of speaking about do not conform but transform. అయితే ఇంతకుముందు ప్రస్తావించినట్లే ఈరోజు మనం ఈ లోక మర్యాదను అనుసరింపగా మనం మా రూపాంతరం చెందాలనే అంశాన్ని మనం చూస్తున్నాం. So it is in Romans chapter 12 verse 2. అది రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. So this is that there is do not be conformed. So that means that it's a commandment. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అని ఉంది. అది ఒక ఆజ్ఞ. So we have to take this very seriously. దీన్ని మనం చాలా తీవ్రంగా తీసుకోవాలి. So that's because we are in the flesh and easily conformed to this world. ఎందుచేతంటే మనందరం మాంసంలోనే ఉన్నాము. మనం చాలా సులువుగా ఈ లోక పద్ధతుల్ని, మర్యాదల్ని, అలవాట్లని అనుసరించే ప్రమాదంలో ఉన్నాం. And it is true that we are easily pulled towards this world. And to be get that acceptance from the world. మనం చాలా తేలికగా ఈ లోకం చేత ఆకర్షించబడడానికి, మరి ఈ లోకం యొక్క అంగీకారాన్ని పొందుకోవాలని మనం ఎంతో సులువుగా లాగివేయబడుతూ ఉంటాం. We have to make sure that whether we should get an approval, acceptance from God, or approval and acceptance from the world and worldly friends. మనం ఒక విషయమై మనం నిర్ధారించుకోవాలి. మనకి దేవుని యొక్క ఆమోదం, దేవుని యొక్క అనుకూలం అనేది కావాలా, లేకపోతే ఈ లోకం మనల్ని అంగీకరించడం, లేకపోతే ఈ లోకం మనల్ని ఆమోదించడం అది కావాలా అని. సో if it is if it's Lord, I want your approval and your acceptance is more than the acceptance, then what I share today will be helpful. మీరు గనక దేవుని యొక్క అంగీకారమే, దేవుని యొక్క ఆమోదమే నాకు చాలా ప్రాముఖ్యమైనది, అవసరమైనది అని అనుకుంటే గనక ఈ రోజు నేను పంచుకోబోయేది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. That similar words God gave to Israelites. అదే మాటని దేవుడు ఇశ్రాయేలీయులకు కూడా ఇచ్చాడు. In Leviticus chapter 18. లేవీకాండం 18వ అధ్యాయంలో in verse Leviticus 18. Leviticus is coming after Genesis, Exodus, Leviticus, third book. బైబిల్ గ్రంథంలో 3వ పుస్తకం ఆదికాండం, నిర్గమకాండం తర్వాత వస్తుంది లేవీకాండం 18వ అధ్యాయం. In verse 3 and 4. 3-4 వచనాలు. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను కైకొనవలను, నా కట్టడలను బట్టి నడుచుకున్నటకు వాటిని ఆచరింపవలను. మీ దేవుడనగు నేను యెహోవాను. So here it says, there are two places, Egypt and Canaan. Both lands are mentioned here. ఇక్కడ 2 దేశాలు ప్రస్తావించబడ్డాయి. ఒకటి ఐగుప్తు, రెండవది కనాను. And Canaan is the promised land. ఈ కనాను వాగ్దానం చేయబడిన దేశం. And God brought Egypt, delivered them from the Egypt, and told them and not to do copy and do what that Egyptians follow. ఇక్కడ మనం చూసినట్లయితే లేవీకాండం 18వ అధ్యాయం 3-4 వచనాల్లో దేవుడు ఐగుప్తు నుంచి వాళ్ళు విడిపించిన తర్వాత ఏమంటున్నాడంటే, మీరు వదిలి వచ్చిన ఐగుప్తు దేశాచారములను మీరు చేయకూడదని చెప్పాడు. And even when you enter the Canaan, where I am bringing it, you shall not walk in their statutes also. ఆ తర్వాత మిమ్మల్ని నేను రప్పించుచున్న కనాను దేశంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ దేశాచారముల చొప్పున కూడా మీరు చేయకూడదు, వారి కట్టడలను బట్టి మీరు నడవకూడదు అని చెప్పాడు. So we may come to the church and all and we'll have even the tradition also. మనం చర్చికి రావచ్చు, వచ్చిన తర్వాత కూడా కొన్ని ఆచారాలను కూడా మనం కలిగి ఉండే అవకాశం ఉంది.
But more than that, I want to say that when God, the Lord is writing um, this command and following the verses from uh, 6 to 26 mentioned about sexual sin. అయితే దేవుడు ఈ ఆజ్ఞలను వారికి ఇచ్చిన తర్వాత ఆయన 6వ వచనం నుంచి 26వ వచనం వరకు కూడా లైంగికమైన పాపం గురించి వారితో మాట్లాడాడు. And so it is a common in the land of Egypt and even in the land of Canaan. అందుచేత మనకి ఏమర్థం అవుతుందంటే ఐగుప్తు దేశంలోను అలాగే కనాను దేశంలో కూడా ఇది సాధారణమైన విషయమే. It is not so. It's a practice without any fear of God. అంటే దేవుని భయం లేకుండా చేసే ఒక క్రియలాగా ఇది ఉంది లైంగికమైన పాపం. No, if you have a time, you can, because the Holy Spirit has mentioned this sin. This all our sin start from within the relatives. అయితే పరిశుద్ధాత్ముడు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రాయించి ఉంచాడు కాబట్టి 6 నుంచి మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా రక్త సంబంధుల దగ్గర నుంచి కూడా మొదలవుతూ ఉన్న పాపాలు. So what we perceive that the sexual sin start from relatives. కాబట్టి ఈ లైంగికమైన పాపములు రక్త సంబంధుల దగ్గర నుంచి బంధువుల దగ్గర నుంచి మనకు మొదలవుతూ ఉంటుంది. So it will be very close relatives, so that when the Holy Spirit is mentioned, that we have to be very careful how close or how far we have to keep distance between that our relatives, cousins in the opposite sex, even that unconverted people, how we have to be with them, mingle with them. కాబట్టి మన యొక్క రక్త సంబంధులు తో మనం ఎంత మనం దూరంగా ఉండాలో ఆ మార్పు చెందిన వారు ఒకవేళ పురుషులు అయితే స్త్రీలు అయితే పురుషులు ఎలా దూరంగా ఉండాలో అనే విషయం గురించి మనకి చెప్పబడింది. Even Ezekiel, even it's written in Leviticus 20. లేవికాండ 20వ అధ్యాయంలో కూడా ఈ విధంగా రాయబడింది. Leviticus 20 verse 25, it said, you are therefore to make a distinction between clean animal, and here telling about the animal eating food and all, you have to make a distinction between clean and unclean. 25వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే పవిత్ర పక్షులకు అపవిత్ర పక్షులకు విభజన చేయవలను, పవిత్రమైన దానికి అపవిత్రమైన దాన్ని వేరు చేయాలి అని చెప్తూ ఉన్నాడు దేవుడు. And also that I have separated you as unclean. Last parts of the verse, which I have separated you for as unclean. There are something God has considered and separated as unclean. Don't touch. కాబట్టి నేను కొన్నిటిని అపవిత్రమైన వాటిగా ఎంచి ఉన్నాను కాబట్టి మీరు వాటిని తాకకూడదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. Verse 26 is, thus you are to be holy to me, for I the Lord am holy, and I have set you apart from the people to be mine. 26వ వచనం మనం చూసినట్లయితే మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అను నేను పరిశుద్ధులను, మీరు నా వారై ఉండునట్లు అన్య జనులలో నుండి మిమ్మును వేరుపరిచితిని. So the God has separated you and me for as his own people. కాబట్టి దేవుడు మిమ్మల్ని నన్ను తన సొంత జనముగా ఆయన వేరు చేశాడు. And if God has wanted to be separated, we also have to separate ourselves, which God has said, which is unclean. దేవుడు మనం వేరుగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు మనం కూడా ఆయనకి ఇష్టమైనట్లుగా వేరుగా ఉండడానికి చూడాలి. ఏవైతే దేవుడు అపవిత్రమైనవి అన్నాడో వాటి నుంచి మనం వేరుగా ఉండాలి. Because the sin getting angry, it is no one to teach. It is within us. It is come. But the sexual sin is the one which we learn from others. కోపం అనేది మనకు ఎవరు బోధించక్కర్లేదు, అది మన లోపల నుంచే వస్తుంది. కానీ ఈ లైంగికమైన పాపం మాత్రం ఎవరో ఒకరు మనకు బోధించాలి. Either through internet, because the flesh is there, but
there is a input we get either through internet, pornography, and friends and relatives. Mostly that when young people do not know, but through our own relatives and cousins, this comes. Young people learn. ఆ, కాబట్టి మన దగ్గర మాంసం ఇప్పటికే ఉంది, కానీ ఈ లైంగికమైన పాపానికి చేయడానికి ఈ మాంసానికి ఇన్పుట్ అనేది ఇంటర్నెట్ ద్వారా కానీ, పోర్నోగ్రఫీ బూత్ బొమ్మల ద్వారా కానీ, ఇలాంటి వాటి ద్వారా మనలోనికి వస్తూ ఉంటుంది. అలాగే బంధువుల ద్వారా కూడా, కజిన్స్, తోడబుట్టిన వాళ్ళ ద్వారా కానీ, వారి ద్వారా కూడా అది వస్తూ ఉంటుంది. And we see it in Ezekiel chapter 20 verse 7. యెహెజ్కేలు 20వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూస్తాం. Read, brother. Yes, sir. Ezekiel 20 verse 7. Cast away Ezekiel. of you detestable things of his eyes, and do not defile yourself with the idols of Egypt. I am the Lord your God. అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను, మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయ కృత్యములను విడిచిపెట్టవలను, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట చేత మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకుండవలెను అని నేను ఆజ్ఞాపించి తిని. So I want to tell today, brothers and sisters, that usually these are the things that our parents supposed to teach to that younger generation and when you are teens. But our parents are, I'm not saying that they failed, they don't have the wisdom to teach. ఇది సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలు యవన దశలో ఉన్నప్పుడు వారు బోధించాల్సినవి. అయితే ఇక్కడ నేను తల్లిదండ్రుల్ని నేను నిందించట్లేదు, తప్పు పట్టడం లేదు, కానీ వాళ్ళకి ఆ యొక్క జ్ఞానం లేకపోవడం వల్ల వారు చేయలేదు. And because I want to say that, see, I born in a Hindu family. నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించాను. I live mingled with that unbelieving people. నేను విశ్వాసం లేని వారితో, అవిశ్వాసులతో నేను కలిసి ఉండేవాడిని. And I have seen that how that sexual sin is creeped in the young people. యవనస్తుల్లోనికి ఈ లైంగిక పాపం ఎలా చొరబడుతుందో నేను చూశాను. And when I was in 14 years old, my mother told me, I was playing. I was very innocent. I was playing with my cousins, my cousin sisters, my father's own brothers and sisters' children. My mother warned me, don't play with the young cousins. My mother, when I was 14 years, she told me. నాకు 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా తల్లి నాతో ఈ విధంగా చెప్పింది. నేను నా తండ్రి యొక్క తమ్ముళ్ళతో, వాళ్ళ యొక్క కూతురులతో, నా తోడబుట్టిన వాళ్ళతో నేను ఆడుకుంటూ ఉన్నప్పుడు మా అమ్మ నాతో ఏం చెప్పిందంటే, నీవు వాళ్ళతో ఆడవద్దు, నువ్వు దూరంగా ఉండు, జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. You are a boy, she's a girl. నువ్వు ఒక distance. నువ్వు అబ్బాయివి, ఆమె అమ్మాయి, నువ్వు దూరంగా ఉండాలి. Whatever my mother thought or instructed me, I forgot everything, but I remember this even today. మా అమ్మ నాకు ఇంకా ఏం బోధించిందో అవన్నీ నేను మర్చిపోయాను, కానీ ఈ మాట మాత్రం నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. I'm thankful to my mom. కాబట్టి మా అమ్మకి నేను ఎంతో కృతజ్ఞుడిని. So it is a very serious thing that the sin creeped in the young people's heart through their own relatives. కాబట్టి ఇది ఎంత తీవ్రమైన విషయం. ఈ యొక్క పాపము వారి యొక్క బంధువుల ద్వారా యవనస్తుల్లోనికి చొరబడుతూ ఉంది. So whenever we as a family go to our relative's house, we always keep our daughters with us. మనం ఎప్పుడైనా మన బంధువుల యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఎల్లప్పుడూ మన యొక్క కుమార్తెలను మనతోనే ఉంచుకోవాలి. Not only I say that sons, daughters, even the sons, it is always advisable when you are going to
unconverted relatives or not committed to the Lord, it is good to keep our children with us. కాబట్టి ఇది అమ్మాయిలనే కాదు, అబ్బాయిలు కూడా మన దగ్గరే పెట్టుకోవాలి. ప్రత్యేకంగా ఎప్పుడైతే మనం మార్పు చెందని బంధువుల ఇంటికి లేదా ప్రభువుకి తమ యొక్క జీవితాలను అప్పగించుకొని వారి ఇంటికి మనం వెళ్ళినప్పుడు మన పిల్లల్ని మనతోనే ఉంచుకోవాలి. And never leave our children to our relatives because of vacation. Please, you go and enjoy your vacation. Never leave our children or you young people. Don't take venture if they are not wholehearted Christians. Somehow the devil will catch hold of you. కాబట్టి మీ పిల్లలు దయచేసి ఆ మార్పు చెందని లేకపోతే అప్పగించుకొని ప్రభువుకు అప్పగించుకొని వారి ఇంటికి మీరు పంపించేది మీరు లేకుండా యవనస్తులని మీరు కూడా అటువంటి ప్రయోగాలు ఏమి చేయొద్దు. Because you don't go free to talk with the others, but you have a free access to talk to your own cousins because you are grown together, so you have the free access. But devil will start the sin from there. మీరు బయట వారితో అంత స్వేచ్ఛగా మాట్లాడలేకపోవచ్చు, కానీ మీ బంధువులు మీతో పాటు పుట్టిన వాళ్ళతోనే మీరు కలిసి పెరిగారు కాబట్టి మీరు వాళ్ళతో చాలా స్వేచ్ఛగా మాట్లాడుతూ ఉంటారు. అయితే అపవాది అప్పుడే దాన్ని అవకాశంగా తీసుకుని ఇబ్బందులకు సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. And there is some, I want to say that there is more freedom I see in our culture in Andhra. There's it's a very free culture. So I want to encourage you to take this sin seriously. మా ఆంధ్ర సంస్కృతిలో చాలా చాలా స్వేచ్ఛగా ఉండేది ఉంది కాబట్టి ఈ మాటని మీరు చాలా తీవ్రంగా తీసుకోవాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. Even 2 Corinthians chapter 6 verse 14, it says, do not be bound together with the unbelievers. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే అవిశ్వాసులతో జతకొట్టకడి, జోలిగా ఉండకూడదు అని ఉంది. Take these words very seriously, brothers and sisters. సోదర సోదరులారా, ఈ మాటను చాలా తీవ్రంగా తీసుకోండి. So there is another translation says, don't be teamed with unbelievers. Don't be teamed with unbelievers. మీరు అవిశ్వాసులతో కలిసిపోయి ఉండొద్దు. See, you can work with unbelievers, but don't be just to continuously team with unbelievers. మీరు అవిశ్వాసులతో కలిసి పని చేయొచ్చు కానీ మీరు ఎల్లప్పుడూ కూడా అవిశ్వాసులతోనే కలిసే ఉండేటట్లు ఉండకుండా చూసుకోండి. When I was a bachelor, I was staying with my roommate, one unbeliever. When the Lord spoke to me these words, don't be yoked with unbeliever. Even this I want to take it my personally, and in my bachelor life, not to stay with that unbelievers as a roommate. మరి నేను నాకు పెళ్లి కాకుండా ఉన్న దినాల్లో నేను యవనస్తులుగా ఉన్నప్పుడు నా రూమ్మేట్ గా ఒక అవిశ్వాసం ఉండేవాడు. అప్పుడు ఈ మాటను నేను తీసుకుని ఈ విషయంలో కూడా నేను ఇక్కడ పాటించాలని చెప్పి నేను అవిశ్వాసంతో రూమ్ లో జతగా లేను. So immediately I left the room. I stayed separately. వెంటనే ఆ రూమ్ ని విడిచి నేను వేరుగా జీవించాను. And because I obeyed God, the God has protected me even in my single days, when I staying alone. మరి నేను దేవుని మాటకి లోబడ్డాను కాబట్టి దేవుడు నేను ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా నన్ను ఎంతో సంరక్షించాడు. And so that if you take the word of God as it is, the people will you will criticize, why are you a Christian? You have to be there with the unbelievers and with them. No, you have to obey God's word seriously. మనం వాక్యాన్ని ఉన్నట్టుగా తీసుకోవాలి. లోకస్తులు అంటారు మీరు అవిశ్వాసంతో ఉండకపోతే ఎలాగా అన్నట్టుగా మాట్లాడతారు, కానీ మన దేవుడి వాక్యాన్ని తీవ్రంగా తీసుకుని అవిశ్వాసానికి దూరంగా ఉండాలి. So don't be have a partnership when you are having a working with the partnership, sharing some business with and share and partner with that other people. Don't be a partnership with them. మీరు ఏదైనా వ్యాపారం చేస్తూ ఉన్నట్లయితే మీరు
ఇటు వేరే అవిశ్వాసులతో జతగా కలిసి వారితో కలిసి పనిచేయడం అనేది పెట్టుకోవద్దు. And we have to take the word of God as it is. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఉన్నట్టుగా తీసుకోవాలి. Honor God's word, because he who honors me, I will honor. వాక్యం అంతటిని అలాగే తీసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే నన్ను గణపరుస్తారో వాడిని నేను గణపరుస్తానని దేవుడు చెప్పాడు. And if you take the lightly, God says, it says, let's see that again. 1 Samuel 2 verse 30, I think. Yeah, 2 verse 30. 1 Samuel 2 verse 30. Therefore the Lord God, he says in second part, for to me, those who honor me, I will honor, and those who despise me will be lightly esteemed. మొదటి సమయాలు 3:30 వచనంలో చివరిలో, కావున యెహోవాకు ఎదురుగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు. And we have to take that word of God seriously. When the Lord says that, do not follow the customs of the world, and especially that we have to take it very seriously. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఈ లోక మర్యాదను, ఈ లోక ఆచారాలను అనుసరించొద్దని చెప్పినప్పుడు దాన్ని ఉన్నట్టుగా మనం తీసుకుని పాటించాలి. And we have to stay clear from that unconverted people, and while mingling, we have to stay clear with them. మనం ఆ మార్పు చెందిన వారితో విషయంలో మనం వారిని చాలా దూరంగా ఉండాలి. And because that sexual sin starts through them, most of chances are there. Most chances are there only. కాబట్టి ఈ లైంగిక పాపం అనేది చాలా వరకు ఎక్కువ శాతం అక్కడి నుంచే అవి మొదలవుతాయి. Yeah, you will go to your relative's house, they watch a movie, and you may also say, you won't have a bold to say, no, I don't watch. You also sit and you corrupt your mind. మరి మీ బంధువులు మీరు ఇంటికి వెళ్ళినప్పుడు వారు సినిమా చూస్తూ ఉంటారు, అప్పుడు మీరు కూర్చుని మీరేమి మాట్లాడలేరు, అక్కడ కూర్చుని మీరు చూస్తూ ఉంటారు. So I took stand when I go on leave, I stay visit my relatives. They watch. I don't stay in that room. I keep myself away from. కాబట్టి నేను నా బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు ఒకవేళ వాళ్ళు గనక టీవీలో ఏదైనా చూస్తూ ఉన్నట్లయితే నేను అక్కడ ఉండను, నేను వేరే గదిలోకి వెళ్ళిపోతాను. So I make this, and I don't want to see that. కాబట్టి నేను దాన్ని నిర్ణయించుకున్నాను, నేను అది చూడాలనుకోవట్లేదు. So we have to determine, Lord, I don't want to defile myself, because God, you have separated me for you, and I want to be holy as you want me to be. ప్రభువా, నీవు నన్ను ప్రత్యేకపరచుకున్నావు నీ కోసం, కాబట్టి నువ్వు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధుడు కూడా నువ్వు ఆశపడుతున్నావు, కాబట్టి నన్ను నేను అపవిత్రపరచుకోవాలనుకోవట్లేదు వీటి ద్వారా. It says in second Peter, పేతురు రాసిన 2వ పత్రికలో ఈ విధంగా చెప్తుంది, I have called you from darkness into light. నేను మిమ్మల్ని చీకట్లో నుంచి వెలుగులోకి పిలిచి ఉన్నాను. Not second Peter, brother, sorry, it's First Peter verse 2 verse 9. క్షమించండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. And you were called out of darkness into the marvelous light. మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడ్డారు. And you are called out. The Lord has delivered us. God has delivered me from that darkness into marvelous light. కాబట్టి మీరు పిలువబడ్డారు, మనం పిలువబడ్డాం. దేవుడు ఆ యొక్క చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. And verse 10 it says, for once you are not a people, but now you are the people of God. 10వ వచనం ఈ విధంగా చెప్తుంది, ఒకప్పుడు మీరు ప్రజగా లేరు, ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. Yeah, once upon a time you are not people, you lived as you wish, as you desire, as your impulse, but now you are a people of God. ఇంతకు ముందు మీరు దేవుని
దేవుని కలిగి లేనప్పుడు మీకు నచ్చినట్టుగా మీరు కోరుకున్నట్టుగా మీరు జీవించారు, కానీ ఇప్పుడు మీరు దేవుని ప్రజలు అయ్యారు. You were in darkness. మీరు ఇంతకుముందు అంధకారంలో చీకట్లో ఉన్నారు. Now you are coming the light. ఇప్పుడు మీరు వెలుగులోనికి వచ్చారు. When in the darkness, you do not know what you are doing. You don't know whether what you are doing is sin, committing a sin or not. మీరు చీకట్లో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారో అది పాపం అని మీకు తెలియదు. And Jesus says that the Lord says that the times of ignorance God overlooked, but now you have to repent. అయితే మీరు తెలిసి తెలియక చేసిన జీవించిన అజ్ఞాన కాలములన్నింటినీ దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు మారు మనసు పొందమని చెప్తూ ఉన్నాడు. You need not to condemn yourself that God overlook all the past sin which you have committed. He said, the times of ignorance I overlook. కాబట్టి మిమ్మల్ని మీరు శిక్షా విధులకు గురి చేసుకోవద్దు. మీరు గతంలో చేసినవన్నిటినీ కూడా నేను చూసి చూడనట్లుగా వదిలేస్తున్నాను అని దేవుడు చెప్పాడు. We can see that verse in Acts chapter 16. ఆ వచనం మనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం. Yeah, sorry, it's not 16, 17. 17 verse 30. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 30. 30. 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. So today that is a times of ignorance, brothers and sisters, don't condemn yourself. You need not to condemn yourself. You can just say, Lord, in my ignorance I did a lot of foolish thing. Lord, please forgive me now. కాబట్టి మీరు గతంలో చేసిన వాటి బట్టి ఇప్పుడు మీరు శిక్షా విధులకు గురి చేసుకోవద్దు. మీరు చెప్పండి, ప్రభువా మీ అజ్ఞాన కాలంలో తెలియని రోజులు అవి చేశాను, ఇప్పుడు నేను మారు మనసు పొందొస్తున్నాను, నన్ను క్షమించండి అని అడిగినప్పుడు ఆయన క్షమిస్తాడు. So when we repent and radically repent and come to God and He forgives and said, I cleanse you from all unrighteousness. మీరు తీవ్రంగా మారు మనసు పొంది ఆయన దగ్గరికి వస్తే ఆయన సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని కడిగి వేస్తానని చెప్తూ ఉన్నాడు. Then let's try to walk in the light as He is in the light. అప్పుడు మనం ఆయన వెలుగులో ఉన్నట్లుగా మనం కూడా వెలుగులో నడుద్దాం. And blood of Jesus cleanses from all our unrighteousness, and He will be delight with us and as His own people. మరి యేసు యొక్క రక్తము సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి వేసి ఆయన సొంత జనముగా మనల్ని చేసుకుని ఆయన మన యందు ఆనందిస్తూ ఉంటాడు. The sin which is the people of the land of Egypt and Canaan and even this so-called Christian circle, people don't see it as a sin, but God sees that as a serious sin. ఎలాగైతే ఐగుప్తు దేశంలోని ఆచారాలు, అలాగే కనాన్ దేశంలోని ఆచారాలు, అలాగే ఇప్పుడు ఈ యొక్క క్రైస్తవ సమాజాల్లో ఉన్న అవి కూడా వాటిని వారు పాపంగా చూడలేదుగా దేవుడు వాటిని పాపంగా చూస్తూ ఉన్నాడు. In Ephesians chapter 5, ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 5 verse 10, it says, trying to learn what is pleasing to the Lord. 10వ వచనం విధంగా చెప్తుంది, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు. Verse 11, do not participate in the unfruitful deeds of darkness, but instead even expose them. For it is disgraceful even to speak of the things which is done by them in the secret. 11-12 వచనం చూస్తే, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను కూర్చి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది. Yeah, there are secretly that being done. It is disgraceful. Cannot even speak about. రహస్యంగా జరిగించే ఆ పనులు మాట్లాడడానికి కూడా ఎంతో అవమానకరంగా ఉన్నాయి అవి. Yeah, there are young people have so much homosexual. It's disgraceful to even to speak about. So here it says, sir, do not participate in the unfruitful deeds of darkness. కాబట్టి ఇవి మాట్లాడుకోవడం ఎంతో అవమానకరంగా ఉన్నాయి. యవనస్తులు కొంతమంది స్వలింగ సంపర్కులుగా ఉంటూ ఉన్నారు. ఇవి మాట్లాడుకోలేని వాటిగా ఉన్నాయి. అందుకే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు అంటే, ఈ అంధకార క్రియలలో పాలువారై ఉండొద్దు అని చెప్తూ ఉన్నాడు. We keep a strong distance. The Lord, that I want to obey your word, and God will protect us and deliver us
deliver you from that situation. కాబట్టి ప్రభువా నేను నీ మాటకు నేను విధేయత అనుకుంటున్నానని చెప్తే దేవుడు మనల్ని ఆ పరిస్థితిలో నుంచి విడిపిస్తాడు. So it is if you are desired to follow Lord, the Lord's and Lord, ask the Lord to fill you with the Holy Spirit. Lord, fill me with the Holy Spirit. Lord, I want to live a holy life for you, for your kingdom, for the kingdom of God. మీరు గనక ఆశ కలిగి ఉండి ప్రభువా దేవుని యొక్క రాజ్యం కొరకు నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను, మీ ఆత్మ చేత నింపండి అంటే ఆయన నింపుతాడు. Preserve your life, preserve your love, to the one whom God was kept for. Don't waste it. దేవుడు తన కోసం ప్రత్యేకపరచుకున్న ఈ జీవితాన్ని మనం భద్రపరచుకోవాలి, దాన్ని వృధా చేయకూడదు. Yeah, so young brothers and young sisters take this sexual sin very seriously, and so that, because that is the one which is the abomination in God's sight, and took very serious even in the Old Testament, even today, and that will lead us into hell. So we have to take it, this warning, very seriously. God is there to help us. The Holy Spirit is there to help us and keep us without stumble. కాబట్టి ఈ లైంగిక పాపం అనేది దేవుడికి ఎంతో అసహ్యమైనది. పాత నిబంధనలో కొత్త నిబంధనలో కానీ ఇది ఎంతో అసహ్యమైనది. దేవుడు వాటి నుంచి మనల్ని సంరక్షిస్తాడు. దేవుడు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తారు. And so may God help us to encourage one another daily and preserve the church from that defilement of that flesh and spirit, perfecting holiness in the fear of God. కాబట్టి దేవుడు మనకు సహాయం చేస్తారు. మనం సంరక్షించుకుని మరియు మన యొక్క సంఘమును కూడా పవిత్రంగా ఉంచుకుని ఆ యొక్క సమస్త శరీరం ఉన్న కల్మషం నుండి, ఆత్మకున్న కల్మషం నుండి మనల్ని పవిత్రపరచుకుని దేవుడు భయంలో మనం సంపూర్ణం అవ్వాలి. May God help us to live such a way to please Him. ఆయన్ని సంతోషపరిచినట్లు ఆ విధంగా జీవించుటకు దేవుడు మనకు సహాయం చేయును గాక. Amen.